అందరికీ నమస్కారం. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. నేను వాస్తు పండితుడిని, అలానే న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఇలా మనము 13 రకాలైనటువంటి రెమెడీస్ నేను ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అలానే ఈ నవంబర్ మాసం 2024 నవంబర్ నెల ప్రెడిక్షన్స్ అంటే నవంబర్ మాసం మొత్తం కూడా మనకి ఈ 12 రాసుల ఒక గ్రహరీత్యా కావచ్చు, ఈ గ్రహాల అనుకూలత ఎలా ఉన్నది, అలానే ఈ 12 రాసుల వారికి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే మంచి జరుగుతుంది, ఎలాంటి వాళ్ళ మీద చెడు దృష్టి ఉంది, ఎలాంటి నరదృష్టి ఉందో కూడా మనం తెలుసుకొని దానికి తగ్గటువంటి పరిహారాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి, ఏ దైవారాధన చేసుకుంటే మంచిదో, ఏ పరిహారం ఏ ప్రెడిక్షన్ చేసుకుంటే మంచిదుందో మనము ఇప్పుడు తెలుసుకుందాము. అలానే ఈ కార్తీక మాసం కూడా ఈ నవంబర్ నెలలో రావడం అనేది అదృష్టము. ప్రతి రాశి వాళ్ళకు కూడా అదృష్టమని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ 12 రాశుల్ని ఈ నవంబర్ నెల మొత్తం కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనము చూద్దాము. విడివిడిగా ఒక్కో రాశి గురించి మనం మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం చూసినట్టయితే కనుక మనము మన మీనరాశి గురించి మాట్లాడడం జరుగుతుంది. అది కూడా మనకి కార్తీక మాసము, ఇది నవంబర్ నెల కార్తీక మాసం వస్తుంది. కాబట్టి ఈ మాసంలో మీనరాశి గురించి ఎలా ఉంటుందనేది మనము చూద్దామండి. అయితే మనకి చూసుకున్నట్టయితే కనుక పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ 3 నక్షత్రాలు మనకి మీనరాశిలో ఉంటాయి. ఈ మీనరాశి ఎలా ఉంది, గ్రహరీత్యా ఎలా ఉన్నాయి, గ్రహాలు ఏ పరిమాణంలో ఉన్నాయంటే వీళ్ళకి రాహువు మీనరాశిలో ఉన్నాడు, అలానే గురువు 2వ ఇంట్లో ఉన్నాడు, అలానే కుజుడు 4వ ఇంట్లో ఉండడం జరుగుతుంది, అలానే శని భగవానుడు మాత్రము 12వ ఇంట్లో ఉన్నాడు. దీనివల్ల మనం చూసుకున్నట్టయితే ఈ ప్రెడిక్షన్స్ మనం చూసుకున్నట్లయితే కనుక ఎలా ఉంటున్నాయి అంటే ప్రతి ఒక్కటి నాకు అంటే గుర్తుండాలంటే అంత కష్టం. కాబట్టి మనం అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది. కేవలం మనకి రాసుల ప్రకారంగా చూసుకొని అంటే గ్రహరీత్యా ఏ స్థానంలో ఏ గ్రహం ఉందో మనం చూసుకున్నట్టయితే కనుక ఆ స్థానాలను బట్టి మనం ప్రెడిక్షన్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కటి గుర్తుండదు. కాబట్టి మనం జస్ట్ అలా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అయితే మీనరాశి, ఈ మీనరాశికి వచ్చేసి కార్తీక మాసం, అందులోనూ నవంబర్ నెల. ఈ నవంబర్ నెల అంటే వీళ్ళకి జల సంచారం ఎక్కువ ఉంటుంది. ఈ మీనరాశి వాళ్ళు ఏంటంటే జల సంచారం అనమాట, వీళ్ళ జలతత్వం ఎక్కువ అనమాట. ఈ మీనరాశి వాళ్ళందరూ కూడా జలతత్వం అంటే వీళ్ళు కామన్గా కూడా ఎలా ఉంటారు అంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్స్. ఎవరినైనా ఈజీగా వాళ్ళని నమ్మించవచ్చు. అంటే మీనరాశి వాళ్ళని ఈజీగా నమ్మించవచ్చు, ఈజీగా ఎవరినైనా నమ్ముతారు. అంటే వాళ్ళంతా ఇలా ఎట్లా అంటే భోలా శంకుడు అంటారు కదా, అంటే అంత జాలి గుణం ఉంటుంది, అంత ఆలోచన విధానం బాగుంటుంది. మీనరాశి వాళ్ళు ఏదైనా ప్లాన్ చేస్తారంటే రాకెట్ కూడా వదలొచ్చు. అంటే మీరు చూసినట్టయితే మనకి ఈ రాకెట్లు చేసేవాళ్ళు కానివ్వండి, మిలిటరీలో మంచి మంచి సలహాదారులు కానివ్వండి, పెద్ద పెద్ద సంస్థల్లో సలహాదారులుగా ఉంచుకునేటువంటి లాయర్లు, ఇలాంటి వాళ్ళందరూ కూడాను ఈ మీనరాశికి చెందినటువంటి పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా బ్రెయిన్తోనే యుద్ధం చేస్తారు. వీళ్ళకి ఈ బ్రెయిన్ కనుక కరెక్ట్గా యూజ్ చేసుకుంటే వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేటువంటి ఆస్కారం ఉంటుంది. వీళ్ళని ఎవ్వరు కూడా వెనక్కి లాక్కూడదు. మీరు ఈ పని చేయొద్దు, నువ్వు ఇలానే ఉండు, నువ్వు కట్టుబడి ఉండాలి అని వీళ్ళని ఆపకూడదు. ఆపితే వాళ్ళు అక్కడే ఉండిపోతారు. వీళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఈ మీనరాశి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేసి ముందుకు కనుక కొంచెం ఒక అడుగు ముందుకు వేయి, నేనున్నాను వెనకంటే ఎక్కడ దాకైనా సాధించగలటువంటి క్యాపబిలిటీ ఈ మీనరాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే ఎందుకు ఇలా చెప్తున్నాడని మీరు అనుకోవచ్చు, కానీ ఇలాంటి అవకాశాలు మీకు ఉన్నాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఈ కార్తీక మాసంలో 2024 నవంబర్ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేసినట్లయితే కనుక ఎలాంటిదైనా సరే, కలెక్టర్కి కానివ్వండి, గ్రూప్ వన్స్ సంబంధించింది కానివ్వండి, పొలిటీషియన్స్లో కానివ్వండి, పాలిటిక్స్లోకి వెళ్ళాలనుకున్నా, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నా, వేరే విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా మీ యొక్క కళ నిజమవుతుంది అనేటువంటిది కళ కాదు, కళ నిజం చేసుకునేటువంటి రోజులు మీకు ఈ మాసంలో ఈ నవంబర్ నెలలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మీరు విదేశాలకు వెళ్ళొచ్చు. అలానే మనకి పొలిటీషియన్స్లోకి వెళ్ళినా కూడా మంచి క్యాడర్ ఉంటుంది. మిమ్మల్ని సలహాదారుడి కింద నిర్మించేటువంటిది ఉంటుంది. ప్రతి కంపెనీలో హెచ్ఆర్ పొజిషన్లోనూ, ప్రతి ఇండస్ట్రీస్ ఏరియాస్లో అన్నింటిలోనూ మీకంటూ ఒక స్థాయి ఉంటుంది. కాబట్టి మీనరాశి వాళ్ళు అలా ఒక దగ్గరే కూర్చోకుండా
మనకి ఏదైతే మనకు ప్రకృతి సమర్పించినటువంటి విధి విధానాలు ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వనరులన్నీ కూడా మీనరాశి వాళ్ళు తీసుకొని కనుక ప్రయత్నం చేస్తే 100 మందికి కూడా సమాధానం చెప్పగల కెపబిలిటీ ఉంటుంది, 100 మందికి కూడా పోషించగల కెపబిలిటీ మీనరాశి వాళ్ళ దగ్గరగా ఉంది. కాబట్టి అవన్నీ కూడా నెరవేరేటువంటి అదృష్టం ఈ మీనరాశి వాళ్ళకి ఈ నవంబర్ మాసంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అలానే మీనరాశి వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని రకాలటువంటి జబ్బులతో బాధపడుతూ ఉండేసి దీర్ఘకాలికంగా ఉండేటువంటి రోగాలతో ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా ఆస్తమా, ఎలర్జీ, హెడెక్, వన్ సైడ్ హెడెక్ వచ్చేటువంటిది, అలానే థైరాయిడ్, అలానే సైనస్ ప్రాబ్లం, ఇలాంటి తర్వాత ఈఎన్టీ ప్రాబ్లమ్స్, ముక్కు, కన్ను, చెవు, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక ఈ నవంబర్ మాసంలో మీరు ప్రయత్నం చేయండి. మీకు త్వరగా రికవరీ అంటే త్వరగా మీరు బయటపడేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఈ మాసంలో మీరు ప్రయత్నం చేస్తే మంచి అవ్వడానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే కనుక భూములు ఏదైనా కొనాలనుకుంటే కనుక పంట భూములు మీరు ఈ మాసంలో కొనే ప్రయత్నం చేయండి. అద్భుతంగా మీకు ఫలాలు కనిపిస్తాయి. అలానే మీరు కనుక గోధుమలు, జొన్నలు, వరిగి, అలానే మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి పంటలు, అలానే వరి కూడా మీకు బాగుంటుంది. ఇలాంటి పంట భూములు ఏమైనా ఉంటే కూడా అవి మీరు ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందే ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. అలానే కనుక మీకు ఇంకా ఏమైనా బిజినెసెస్ కానివ్వండి, మనీ సర్క్యులేషన్ వ్యాపారాలు కానివ్వండి, ఆన్లైన్ బిజినెసెస్ కానివ్వండి, ఏమైనా మీరు ప్రయత్నం చేస్తే కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీ ఇంట్లో ఏదన్నా బంగారం, వెండి ఏమైనా కొనాలనుకుంటే ఎప్పటి నుంచో కొనలేకపోతే కూడా ఈ మాసంలో మీకు వచ్చేటువంటి ధనం కూడా, ఈ మూలధనం అంటారు, ఎక్కడో పెట్టి సేవ్ చేసి ఉంటారు, ఆ ధనం కూడా మీకు ఈ మాసంలో వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం నవంబర్ నెలలో ఈ 2024 సంవత్సరంలో మీరు ఖచ్చితంగా బంగారం కొనే అదృష్టం మీకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా కొనండి. బంగారం అయినా, వెండైనా, అలాంటి ఆభరణాలైనా మీరు కొనేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కొనేటువంటి అదృష్టం మీకు ఉంది. ప్రయత్నం చేయండి. అలానే విదేశాలని ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చేయండి. ఇంకోటి అందరికీ చెప్పలేని విషయం ఏంటంటే, ఇప్పుడు పెళ్ళిళ్ళు కావాలి అనుకునేటువంటి ఎవరైనా ఉంటే, ఏమైనా మీకు కాలసర్ప దోషం కానివ్వండి, ఏదైనా మీకు కుజుదోషం అంటే మీ మీనరాశి వాళ్ళకి కొంతమేర కుజుదోషం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే కుజుదోష ప్రభావితం ఎక్కువగా మీనరాశి ఆడవాళ్ళ మీద చూపిస్తూ ఉంటుంది. వీళ్ళలో అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు గమనిస్తే కూడా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు. ఎందుకు అంటే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఎందుకు అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి అంటే, అబ్బాయిలు దొరకడం అనేది వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ. వీళ్ళకి లవ్ అనేది అంత సక్సెస్ అవ్వదు. ఇది కామన్గా తీసుకుంటే కూడా మీనరాశి వాళ్ళ గ్రహస్థితిని పట్టేసి కొంతమందికి లవ్ అనేది సక్సెస్ ఉండదు. అందుకని వీళ్ళకి అరేంజ్ మ్యారేజెస్ ఉంటాయి. ఈ అరేంజ్ మ్యారేజెస్ కూడా బయట మ్యాచెస్ ఎక్కువగా చూస్తారు. వీళ్ళు రిలేషన్లో ఉన్నప్పటికీ కూడా వీళ్ళ అరేంజ్ మ్యారేజెస్ అనేది బయట, అంటే ఎవరో తెలియనటువంటి సంబంధాలని వీళ్ళు ఎక్కువగా చూసేటువంటి ఆస్కారం, వీళ్ళ పేరెంట్స్ కూడా వీళ్ళకి ఇదే రకంగా చూసేటువంటి అదృష్టం వీళ్ళకు ఉంటుంది. కాబట్టి అలాంటి మ్యాచెస్ ఏదైనా సరే మీరు ఉన్న దిక్కు నుంచి కనుక మీరు ఉత్తరం వైపున, ఏదైతే ఉత్తరం వైపు మీరు పుట్టినటువంటి దిక్కు నుంచి ఉత్తరం వైపు నుంచి వచ్చేటువంటి బయట మ్యాచెస్ ఏదైతే ఉందో, ఈ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, ఇలాంటి మ్యాచ్ కనుక మీకు కనుక వస్తే, ఉత్తరము తూర్పు కూడా అండి, ఉత్తరము తూర్పు నుంచి వచ్చేటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ మీకు సెట్ అయ్యేటువంటి అదృష్టం ఉంది. అలానే మ్యాచ్ అవుతుంది కానీ పెళ్ళి అవ్వదు. పెళ్ళి అనేది నెక్స్ట్ ఇయరే ఉంటుందండి మీకు. ఈ కొంతమందికి అయితే మ్యాచ్ సెట్ అవుతాయి. ఏదైనా ఉంటే మీరు ప్రయత్నాలు చేయండి. రిలేషన్లో కన్నా కూడా బయట సంబంధాలు మీకు కుదురుతాయి. కాబట్టి ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చేటువంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఉంటారు. మీరేం మోసపోరు. మీరు 100% ప్రయత్నం చేయండి. లవ్ అఫైర్స్ ఉన్నాయి కదా, పెళ్లి చేసుకుంటే మోసం చేసినట్టేమో అని చెప్పి మీరే అనుకోని అవసరం లేదు. మీరు ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే చేసుకోండి. అరేంజ్ మ్యారేజ్ అయితేనే మీనరాశి వాళ్ళకి గొప్పగా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ లవ్ ఉంది, దాని మీద మీకు ఖచ్చితంగా ఆ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక
లవ్ మ్యారేజ్ని అరేంజ్ మ్యారేజ్గా చేసుకోండి. అంటే అటు పేరెంట్స్ని ఇటు పేరెంట్స్ని కనుక మీరు ఒప్పిస్తే కనుక అది అరేంజ్ మ్యారేజ్ కింద అవుతుంది. ఆ పెళ్ళి మాత్రం ఇబ్బంది లేకుండా అవుతుంది. అందుకని మీరు లవ్ మ్యారేజ్ని కూడా అరేంజ్ మ్యారేజ్గా చేసుకోండి. ఎందుకు మ్యారేజ్ గురించే ఇంతగా చెప్తున్నాడంటే, మీనరాశి వాళ్ళని గత 2-3 సంవత్సరాలుగా మనం గమనించినట్టయితే కనుక వాళ్ళలో అన్ని రకాల సౌకర్యాలు ఎక్కువగానే ఉంటాయి. జాబ్ కావాలంటే జాబు, బిజినెస్ కావాలంటే బిజినెస్ అన్నీ ఉంటాయి. కానీ ఈ పెళ్లిలో మాత్రం అలా ఆగిపోయి ఉన్నారు. అందుకని నేను ఇంతసేపు పెళ్లి గురించి చెప్పాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే అవన్నీ తొలగిపోయేసి ఎలాంటి కుజు దోషాలు కానివ్వండి, కాలసర్ప దోషాలు కానివ్వండి, అలాంటి పూర్వీకుల దోషాలు ఉన్నా కూడా ఈ మ్యారేజ్ సెటిల్ అయ్యేటువంటి అదృష్టం ఈ ఒక కార్తీక మాసం నవంబర్ నెలలో ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఈ మాసంలో ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు పెళ్ళిళ్ళు అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది మీకు. అలానే చూస్తే మీకు కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కానీ ఏమైనా ఉంటే కూడా ఈ మాసంలో మీకు తొలగిపోయేసి అదృష్టం వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈ మాసంలో కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే కూడా చూడండి, మంచి అవుతుంది. అలానే మీరు ఏదైనా డాక్టర్గా చేయాలనుకుంటే, నర్సుగా చేయాలనుకుంటే, మెడికల్కి సంబంధించిన ఫీల్డ్కి వెళ్ళాలంటే కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంది. మెడిసిన్కి సంబంధించిన ఫీల్డ్కైనా మీరు ఈ మాసం వెళ్ళే ప్రయత్నం చేయండి, మీకు మంచి జరుగుతుందన్నమాట. అలానే ఈ మాసంలో మీకు ఇంకొంచెం అద్భుతమైనటువంటి ఫలితాలు రావాలంటే చిన్న చిన్న రెమెడీస్ ఒక 2-3 చెప్తాను. ఆ రెమెడీస్ కనుక మీరు పాటించినట్టయితే లైఫ్లో మళ్ళీ ఎదురు తిరిగి చూడకుండా, ఈ మాసం మొత్తం కాకుండా మీకు లైఫ్లో కూడా ఎదురు చూడకుండా కూడా మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ మీరు పాటించండి. ఏదైనా సరే మీకు సాయిబాబా ఆలయం కానివ్వండి, అలానే దత్తాత్రేయ స్వామి ఆలయం కానివ్వండి, అలానే మీకు నరసింహ స్వామి అవతారం ఉన్నటువంటి ఆలయాలు కానివ్వండి, అలానే మీకు రాఘవేంద్ర స్వామి ఉన్నటువంటి ఆలయాల్లో కానివ్వండి, మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా ఈ ఆలయాల్లో మీరు సాయం సంధ్య వేళల్లో, ఎందుకు సాయం సంధ్య వేళలని చెప్తున్నా అంటే, కార్తీక మాసంలో ముక్కోటి దేవతలు భూగోళంలోనే ఈ భూమి మీదే సాయం సంధ్య వేళల్లో తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ సాయం సంధ్య వేళలో కార్తీక మాసంలో మొత్తం కూడా ఈ దీపారాధన చేసినా కూడా, అలానే ఈ సాయం సంధ్య వేళలో స్వామివారికి దర్శనం చేసుకున్నా, నారికేళం సమర్పించిన, అలానే ఏదైనా నైవేద్యం సమర్పించినా కూడా అది డైరెక్ట్గా ఆ దేవతల దగ్గరే తీసుకుంటారు. కాబట్టి మీ కోరికలు నెరవేర్తించడానికి పనిచేస్తుంది. కాబట్టి నేను ప్రతి ఒక్కరు కూడా సాయం సంధ్య వేళ ఈ కార్తీక మాసం మొత్తం కూడా సాయం సంధ్య వేళనే దీపారాధన చేయండి. 5 ఒత్తులేసి దీపారాధన చేయొచ్చు, 2 ఒత్తులేసి దీపారాధన చేయొచ్చు. ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయన్నమాట. పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, పెద్దవాళ్ళ హెల్త్కి సంబంధించి కానివ్వండి, మీకు ఎక్కడి నుంచి డబ్బు రావాలనుకున్నా కూడా ఈ సాయం సంధ్య వేళ 5 ఒత్తులతో దీపారాధన చేయండి. ఈ మీనరాశి వాళ్ళు కనుక 5 ఒత్తులేసి దీపారాధన చేయడం ద్వారా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అలా 2 ప్రమిదల్లో 5 ఒత్తులు ఒక దాంట్లో, 2 ఒత్తులు ఒక దాంట్లో వేసి దీపారాధన చేయండి సాయం సంధ్య వేళ, మీకు కుదిరినన్ని రోజులు కార్తీక మాసంలో. ఇలా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. అందులోనూ కార్తీక పౌర్ణమి రోజున మీరు ఏదైనా నదిలో దీపం వదిలినా కూడా మీకు మంచి ఫలితం ఉంటుంది. అది ఒక రెమెడీ. రెండోది వచ్చేసి మీకు ఈ గురువు సంబంధించినటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, అది మనం అనుకున్నట్టుగానే సాయిబాబా టెంపుల్ కావచ్చు, దత్తాత్రేయ కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, నరసింహస్వామి కావచ్చు, ఇలాంటి టెంపుల్స్కి మీరు వెళ్ళేసి కనుక ఆ దీపారాధన చేసినా కూడా బాగుంటుంది. అలానే హనుమాన్ టెంపుల్ కూడా మీరు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ ప్రయత్నాలు మీరు చేయండి. ఇవన్నీ కూడా మీకు నెల మొత్తం కుదరదు, ఏదో ఒక రోజు చేసుకుంటారంటే కనుక న్యూమరాలజీ ప్రకారం కూడా మనం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ కూడా మీకు నేను ఇస్తున్నాను. ఈ నెంబర్ కూడా మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా చేస్తూ కూడా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు కూడా మీకు వచ్చేదానికి అదృష్టం ఉంది. కాబట్టి ఈ నెంబర్ కూడా మీకు ఇస్తున్నాను. అలానే ఈ నెంబర్ వచ్చేసి 113046 113046 అనే నెంబర్ని కనుక మీరు ప్రతి నిత్యం కూడా 225 సార్లు కనుక మీరు జపంగా కావచ్చు, మీరు ఆరాధనగా కావచ్చు, మీరు దాన్ని పఠన చేసుకుంటే కదా మీకు రావాల్సినటువంటి ప్రతిఫలాలు, ఆ దేవదేవుని యొక్క కృప మీ మీద ఉంటుంది. మీరు అనుకున్నటువంటి కార్యకలాపాలు, మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా మీరు నిర్వర్తించాలనుకుంటారు. ధైర్యంగా ముందుకు వెళ్ళేసి మీరు అనుకున్న కోరికలన్నీ తీర్చుకునేది అనుకుంటారు. కాబట్టి ఈ చిన్న రెమెడీస్ చేసేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీనరాశి వాళ్ళందరూ కూడా ఈ సుఖంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసం మొత్తం కూడా దైవారాధనతో ఉంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయండి. ప్రయత్నం చేసి చూడండి. జయ శ్రీమన్నారాయణ.